చెడ్డీ గ్యాంగ్ కోసం అని చెప్పి కొంతమంది కూరలు వండుతున్నారంట. ఆ వంటలేంది, అసలు ఆ చెడ్డీ గ్యాంగ్కి ఇక్కడ కూరలు వండుతున్న ఈ గ్యాంగ్కి అసలు సంబంధం ఏంది, ఇది తెలుసుకుందాం పరి. చికెన్ కర్రీ తినబుద్ధి అవుతుంది. ఇవాళ ఇలా కాటా వేసి ముక్త. వచ్చిండమ్మ సుందరాంగుడు, మాకు చికెన్ తెచ్చి దబ్బున వండి పెట్టు. ఈ ముసలి తినేది 2 ముక్కలు, ఎంత అగడు చూడు. ఓకే లేడీస్, ఫస్ట్ మనం చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ ఏర్పాటు చేసుకుందాం. ఫస్ట్ మనం అమ్మ ఫస్ట్ ఉల్లిగడ్డలు పోయి ఏం రా ఎప్పుడు ఇదే చెడ్డి వేసుకుంటావు? అడ్డమైన చెడ్డి నీకు చలి పెట్టదా ఏమన్నా? నా సంగతి వదిలేదు, మీరు వేసుకుంటారా చెడ్డీలు? అసలు ఇంతకీ అంటావా? ఏం మాట్లాడుతున్నావు రే బడివే? అట్లా కాదే, బయట చెడ్డిగానే తిరుగుతున్నాడంట. ఇంట్లో పట్టు చీరలు, వెండి చీరలు, బంగారం ఉంటే దాచి పెట్టుకోరు, ఇంట్లో జ్వరవాడు ఎక్కబోతున్నాడట. అరే షెడ్డి జాంగళ్ళకు బంగారుతో పట్టు చీరలతో దానితో ఏం పనిరా? బంగారం కాకపోతే నువ్వు దండ మీద ఆరేసిన చెడ్డీలు ఎత్తుకపోతారా ఇట్లా? అసలు ఇంత పెద్ద కవలు ఎట్టుకొని తిరుగుతావు మంచిగా. రాత్రిపూట ఎవడొకటి చూసి ఎత్తుకపోతారు అట్లనే. నీకంటే పెద్ద దొంగ ఎవరు చెడ్డ దొంగ నీకు. సరేనా, ఇజ్జత్ దియకూరు కానీ ఫస్ట్ అయితే ఆ బాల పెట్టుర్రి, నూనె పోసి ఆ ఉల్లిగడ్డలు వేయుర్రి, మగ్గినాక చికెన్ వేసి మగ్గ పెడదాం మంచిగా చికెన్ అంతా. నూనె పోయి ఫస్ట్ గ్యాస్ ఉందో ముందే చూసుకోవాలి కదమ్మా. ఇప్పుడు లేకపోతే ఏంటి పడుతుంది? లెగ్ పీస్ నాకు కావాలి. వేస్తా లెగ్ పీస్, టెస్ట్ పీస్ అన్ని నీకు వేస్తా. కొంచెం బాగా ఫస్ట్ చికెన్ మగ్గని. అవురా, షెడ్యూల్ వేసుకొని ఎందుకు దొంగతనం చేస్తారు? వీళ్ళకు బట్టలు కొనకనిక చేత కాదా? నీకు అసలు ముచ్చట అర్థం కావట్లేదు. ఇల్లు దొంగతనానికి పోయేటప్పుడు ఒళ్ళంతా మొత్తం గ్రీసు ఆయిల్ వేసుకొని పోతారు. ఎవరైనా పట్టుకోవాలని వచ్చినప్పుడు చేప పిల్ల లెక్క సటుక్కుని సారిపోతారు. ఈ చెడ్డీగా అసలు కానీ అదే. అందుకేనా నువ్వు షెడ్ వేసుకొని తిరిగేది? ఏ గంట టాలెంట్ నాకేడున్నదే ముసలి. మసాలా వేసుకొని చికెన్ లా ఇదంతా మగ పెడదాం, మూత పెట్టుకుందాం. ఈ షెడ్డి జాంగలని ఎందుకునైనా పోలీసులు పట్టుకుంటలేరు? ఇన్ని సంవత్సరాల నుంచి దొంగతనం చేస్తున్నారు, ఎందుకు పట్టుకుంటలేరు వీళ్ళని షెడ్డి జాంగలని? చాలా మంచి ప్రశ్న. నేను ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. ఒక్కరు కాదు, మస్తు మంది ఉన్నారంట పోలీసులు చెప్తారు. అయితే వీళ్ళు బట్టలు దొరుకుకోరు, మొహం మొత్తం కప్పుకొని తిరుగుతుంటారంట. అందుకే పోలీసులకి పట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది. వాళ్ళు పట్టుకుంటారో లేదో కానీ ముందు చికెన్ ఉడికిందేం చూడు. వేద్దాం చేతిలో గరం మసాలా కొత్తిమీర పట్టుకురా. పట్టుకుని వేస్తే మొత్తం ఇంటి చుట్టూ వాసన లేవాలా. ఏరి చూసిరా, మీకోసం ఎంత మంది చికెన్ కూర వండినాడో, వాసన ఎట్లా వస్తుంది? నీకు లేట్ అవుతుంది, మేము పెట్టుకొని తింటాము. ఏది తినేది నాకు పెట్టారా? నీకు పెడితే నువ్వే సగం గిన్నె కాల్ చేసావు కదరా. జరంతా పెట్టురే, నాకు ఒక 4 ముక్కలు నేను ఇంత కష్టపడ్డందుకు. నేను నాకు ఇట్లా పెట్టకుంటే మాత్రం చికెన్ కి జిస్టి పెడితే చెప్తున్నా, నీకు వాంతులు విరోచనాలు అవుతాయి ఖచ్చితంగా. బల్లిగుడ్లతో మనకు పని ఉంది, జరంత పెట్టారు తిరిగిపోతాడు. అట్లా రండి దారికి. అగో లెగ్ పీస్ నాకు నీళ్ళు అడుగుతున్నా, నీళ్ళు ఉంటాయి.